హలో నమస్తే నేను అశోక్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఒక మరక అంటుకుంది. ఆ మరక ఏంటంటే నకిలీ మద్యం. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి సంబంధించి విపరీతంగా దోచుకుంటూ ఉన్నారు. ఆ మద్యం అంతా కూడా కల్తీ మద్యము, ఫార్ములాస్ కావచ్చు, స్పిరిట్లు కావచ్చు, ఎక్కడి నుంచో తక్కువ ధరకు తీసుకొచ్చి కొత్త కొత్త బ్రాండ్ల పేర్లు చెప్పి ఆ బ్రాండ్లన్నింటినీ కూడా విపరీతంగా అమ్మేసి ఆ మద్యం సొమ్మునంతా కూడా వైసీపీ నేతలందరూ కూడా దోచుకున్నారంటూ కూడా పదే పదే ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీలన్నీ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు చేస్తున్నటువంటి ప్రయత్నం కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నటువంటి బిల్డ్ షాపులు కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున నకిలీ మద్యం అమ్మకాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా ఇప్పుడు బయటపడినటువంటి ఒక స్కామ్ ఏపీలో కూటమికి ఒక మరకగా అంటుకుంటూ వచ్చింది. ఇటీవల తంబళ్లపల్లికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ చేసినటువంటి ఒక నకిలీ మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున కూటమికి సంబంధించి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి A1గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి అమరావతి వస్తున్నారని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలో ఆయన్ని విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో నిన్న పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి అసలు నకిలీ మద్యానికి సంబంధించిన తయారీ వెనక ఎవరున్నారు, ఏం జరిగింది, దీనికి సంబంధించిన ప్రక్రియలు ఏంటి, ఇప్పటి వరకు ఈ నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడ అమ్మారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎక్సైజ్ అధికారులు ఆయన విచారించబోతూ ఉన్నారు. విచారించిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ని కేసులు అమ్మారు, మళ్ళీ నకిలీ మద్యము ఏ షాపులకి సరఫరా చేశారు, ఆ నకిలీ మద్యాన్ని గుర్తించడానికి గల కారణాలు ఏంటనేటివి కూడా పూర్తిగా ఎక్సైజ్ అధికారులు ఆయన అడిగి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది పక్కన పెట్టేస్తే ఈ నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారుతూ ఉంది. దగ్గర కొన్ని లక్షల బాటిళ్లను ఈ ఏడాదిలోనే ఈ అంశానికి సంబంధించి అమ్ముకుంటూ వచ్చారు. దగ్గరగా 12 బ్రాండ్లను, వివిధ కల్తీ మద్యాన్ని ఆ బ్రాండ్ల పేరుతో నకిలీ బాటిల్ని తయారు చేసి అన్ని బెల్ట్ షాపుల్లో, అన్ని వైన్స్ షాపుల్లో కూడా అమ్ముకుంటూ వచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్రకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేల కనుసన్నలకు సంబంధించి వాళ్ళకి చెందినటువంటి బెల్ట్ షాపుల్లో కావచ్చు, వైన్ షాపుల్లో కావచ్చు ఈ నకిలీ మద్యాన్ని అంతా కూడా సరఫరా చేసి అమ్మారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే నిన్న కేబినెట్ సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో కేబినెట్ సమావేశం కంటే ముందు టీడీపీ మంత్రులతో, టీడీపీకి సంబంధించిన కీలక నేతలతో మంత్రి నారా లోకేష్ సమావేశం అవుతూ వచ్చారు. ఆ సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో మంత్రులపైన అలాగే కొంతమంది వ్యక్తులు ఈ నకిలీ మద్యానికి సంబంధించి మరక అంటించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నకిలీ మద్యానికి సంబంధించి నారా లోకేష్ విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇది మన పార్టీకి, మన ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారుతూ ఉంది. ఇప్పటికే ఈ మద్యానికి సంబంధించి ఒక పక్క వైసీపీని మనం విమర్శిస్తూ ఉన్నాము, వైసీపీ నేతలందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ వచ్చాము. వివిధ డిస్టిలరీల ద్వారా దొంగ డిస్టిలరీలు పెట్టి వాళ్ళందరూ కూడా ఆ డిస్టిలరీల నుంచి కొత్త బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసి వేల కోట్లు దోచుకున్నారు. 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి మనం ఒక పక్క వైసీపీని విమర్శిస్తూ ఉంటే, వైసీపీకి సంబంధించి విమర్శలు ఒక పక్క వాళ్ళని చేస్తూ ఉంటే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము నకిలీ మద్యాన్ని టార్గెట్ చేస్తూ మనమేదో చేస్తున్నామంటూ, మనకు సంబంధించి ఏదో జరుగుతుందంటూ కూడా వాళ్ళందరూ కూడా విమర్శలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ వచ్చిందంటూ కూడా లోకేష్ నిన్న మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు చాలా బెల్ట్ షాపులు నకిలీ మద్యం విపరీతంగా పెరిగిపోయింది. బ్రాండ్ల పేరుతో ఏవైతే పాపులర్గా ఉన్నటువంటి బ్రాండ్లు ఉన్నాయో వాటన్నిటికీ డూప్లికేట్గా నకిలీ మద్యాన్ని తయారు చేసి ఆ నకిలీ మద్యాన్ని డూప్లికేట్ సీసాల్లో నింపి ఆ మద్యం బాటిల్ అన్నింటినీ కూడా బెల్ట్ షాపుల్లో ఎక్కువగా అమ్ముతూ ఉన్నారంటూ కూడా లోకేష్ విమర్శిస్తూ వచ్చారు. దాంతోపాటు ప్రతి 3 బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యం కనిపిస్తూ ఉంది. దీన్ని డైరెక్ట్గా ఎక్సైజ్ అధికారులే ధృవీకరిస్తూ వచ్చారంటూ కూడా నిన్న లోకేష్ మంత్రులకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ వచ్చారు. దీని మీద తక్షణమే మంత్రులు ఎవరైతే ఉన్నారో, జిల్లా ఇన్ఛార్జీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద రివ్యూ మీటింగ్లు పెట్టండి. ఎమ్మెల్యేలకు సంబంధించి ఇలాంటి అంశాలకు సంబంధించి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా పార్టీ తరఫున చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పండి అంటూ కూడా నిన్న మంత్రుల సమావేశంలో లోకేష్ సీరియస్గా మంత్రులకి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి లోకేషే డైరెక్ట్గా ధృవీకరిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించినటువంటి నేతలు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ నకిలీ మద్య సరఫరా వెనక మన పార్టీకి చెందినటువంటి వ్యక్తుల హస్తం కూడా ఉంది అంటూ కూడా నిన్న స్వయాన క్యాబినెట్ మీటింగ్ జరిగినటువంటి అంశంలోనే నకిలీ మద్యానికి సంబంధించి లోకేష్ తన తప్పుని, తమ పార్టీకి చెందినటువంటి నేతలు చేసినటువంటి తప్పుని వాళ్ళే ఒప్పుకున్నట్టు కూడా అర్థమవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ అంశం మీద కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సరే కూటమికి సంబంధించి జరిగిందా, లేదంటే లోకేష్ గారికి సంబంధించో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించో ఇది వాళ్ళ
అబ్జర్వేషన్లో ఉండే జరిగిందా లేదనేది పక్కన పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా దీని వెనక చాలామంది పెద్ద ఎత్తున కీలక నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాంటిది ఎక్కడో తంబలపల్లెలో తయారైనటువంటి మద్యము శ్రీకాకుళానికి వెళ్ళటం ఏంటి, విజయనగరానికి వెళ్ళటం ఏంటి, అలాగే ఇబ్రహీంపట్నానికి వెళ్ళటం ఏంటి, అక్కడ పెద్ద పెద్ద గోడౌన్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ తయారైనటువంటి మద్యం బాక్సులన్నింటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ గోడౌన్లో స్టోరేజ్ చేసి పెట్టడం ఏంటి. సో ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించి ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ ద్వారా మీ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది. స్టేట్ బోర్డర్స్ దాటి దాంతోపాటు డిస్టిక్ బోర్డర్స్ అన్నింటినీ కూడా దాటేసి పెద్ద పెద్ద వాహనాలను ఇంత పెద్ద భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని తరలిస్తూ ఉన్నప్పుడు ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు, కనీసం వాళ్ళు చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. దాంతోపాటు ఇలాంటి నకిలీ మద్యము విపరీతంగా లక్షల బాటిల్ని వైన్ షాపుల్లోనో లేదంటే బెల్ట్ షాపుల్లోనో అమ్ముతూ ఉన్నారని చెప్పేసి తెలిసినప్పుడు కూడా ఎక్సైజ్ అధికారులు డేటా వస్తుంది కదా ఎవ్రీ మంత్ ఎంత సేల్స్ అయ్యాయి, ఎంత మేర ఆదాయం వస్తుంది, మరి ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్కి ఆదాయం లాస్ అవుతూ వస్తున్నప్పటికి కూడా దాన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చగా దారితీస్తూ ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం మీద లోకేష్ సీరియస్ అవుతూ వచ్చారు. దీన్ని వెంటనే చర్యలకు సంబంధించి వెంటనే అరికట్టే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. దాంతోపాటు మనం వైసీపీ మీద విమర్శిస్తూ వస్తున్నాము. ఒక పక్క మద్యానికి సంబంధించి వాళ్ళు రివర్స్గా ఇప్పుడు ఈ తప్పు జరగడం వల్ల వాళ్ళు మన మీద నకిలీ మద్యం ఏదో జరిగిపోయింది, వేల కోట్లు దోచుకున్నారనే విషయంగా వైసీపీ వాళ్ళు మన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని మనకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని మీద నిన్న లోకేష్ సీరియస్ అవుతూ వచ్చారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులని అలర్ట్ చేస్తూ వచ్చారు. ఎక్కడైనా నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఎక్కడ బయటపడినా కూడా ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వారైనా సరే కేసులు పెట్టండి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అంటూ కూడా టీడీపీకి సంబంధించి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జిని అరెస్ట్ చేసి ఆయన కూడా విచారిస్తారా లేదా అనేది తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే A1గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దీని వెనకాల ఇంకా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పాత్ర ఎంత ఉంటుంది, దాంతోపాటు టీడీపీకి సంబంధించిన అధికారుల పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. వీటన్నిటి వెనక కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల అండదండలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మరి వైసీపీ దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, ప్రభుత్వాన్ని ఎలా ఎరుకొని పెడుతుంది అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలని ఇటు లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు మొదలుపెట్టినట్టు అర్థమవుతుంది. మరి తర్వాత ఈ నకిలీ మద్యం వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది ఎప్పుడు బయటపడుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.